బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు చేసిన మాయ బట్టబయలైంది. నిరుడు యాసంగి సీజన్లో ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఆ ఛార్జీలు ఉప ఉత్పత్తులు తీసుకొచ్చి బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు గుడిలోని లింగాన్ని మింగినట్లు ఏకంగా ఆ ధాన్యంలో అధిక భాగాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. తాజాగా టెండర్లు ఖరారు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లుగా అమ్ముకున్న మిల్లర్లు ఇప్పుడు టెండర్ ఏజెన్సీలకు వడ్లు అప్పగించడానికి గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు ఎంఎస్పీ కంటే తక్కువ ధర రాగా ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏజెన్సీలు ఎక్కువ ధర కోట్ చేయడం రైస్ మిల్లర్లకు బింగుడు పడడం లేదు. మిల్లుల్లో ధాన్యం లేదని తెలిసి టెండర్లలో కోట్ చేసిన కొత్త ధరకు ఇంకొంత కలిపి డబ్బులు ఇవ్వాలని మిల్లర్లను ప్రభుత్వం సతాయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా నిరుడు యాసంగి ధాన్యంపై పీటముడి నెలకొంది. రైస్ మిల్లర్లు చాలా వరకు ధాన్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అక్రమంగా అమ్ముకోవడంతో ఇప్పుడు కాంట్రాక్టు దక్కించుకునే ఏజెన్సీలకు ఆ వడ్లు ఇప్పించడం ఎలా లేదు. ఇక ఆ మేరకు రైస్ మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ అప్పులు తగ్గించుకోవడమా లేదంటే అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడమా అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు చేసినటువంటి మాయా కావచ్చు లేదంటే దోపిడీకి సంబంధించిన అంశం కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. గతంలో అంటే గడిచిన ఏడాది యాసంగి సీజన్ లో ప్రభుత్వం అప్పగించినటువంటి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఆ ఛార్జీలను ఉపోత్పత్తులు అంటే నూకలు కావచ్చు, తౌడు కావచ్చు, పరం, పొట్టు ఇలా తీసుకుని ఆ బియ్యాన్ని ఎఫ్టీఐకి అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు ఇతరత్ర కార్యక్రమాలకు వినియోగించుకున్నటువంటి ప్రయత్నం జరిగినట్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. సో తాజాగా ఈ ధాన్యాన్ని మరొకసారి ఇప్పుడు మొన్నటి పన్నెండు పంటలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి గిన్నెను కొనేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దానిలో భాగంగా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో రైస్ మిల్లులు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకెళ్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మంది రైస్ మిల్లులను పోలీసులు విచారిస్తున్నారు, కొంతమంది ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. సో ఓవరాల్ గా ఇట్లా రైస్ మిల్లులకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే ముందుకెళ్తుంది. ఎందుకంటే ధాన్యానికి సంబంధించిన విషయంలో పర్టికులర్ గా రైతులకు ఇబ్బంది జరగకుండా, రైతాంగానికి నష్టం జరగకుండా చేయాల్సినటువంటి రైస్ మిల్లర్లే ఈ విధమైనటువంటి వ్యవహారానికి ప్రకటించడం అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణించి భవిష్యత్తులో మిగతా 33 జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక నివేదిక తెప్పించుకుని తద్వారా చర్యలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం.